చూస్తాను. ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తారా, ఆరోపణలు చేయిస్తారా అంటూ కూడా కవిత చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. దాంతో పాటు నా మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది, నాకు వెన్నుపోటు రాజకీయాలు తెలియదు, జైలుకు వెళ్ళేటప్పుడు పార్టీకి రాజీనామా చేస్తానన్న, ఢిల్లీలో ఉన్నప్పుడే నాపై కుట్రలు మొదలయ్యాయి అంటూ కవిత ఆరోపించారు. లీకు వీరుల్ని పట్టుకోమంటే గ్రీకు వీరులంతా కూడా నా మీద దండెత్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నా జోలికొస్తే బాగుండదు అంటూ కూడా హెచ్చరించారు. సార్, బీఆర్ఎస్ను బీజేపీలో కలపాలని చూస్తూ ఉన్నారు, అటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయన్నారు. పార్టీని నడిపించే సత్తా మీకు లేదు, నాకు నీతులు చెబుతూ ఉన్నారు అంటూ మరి ఇండైరెక్ట్గా ఎవరిని కామెంట్ చేశారనేది తెలియాల్సి ఉంది. మీ తెలివితేటలు ప్రతిపక్షాలపై చూపండి అంటూ కవిత ఎద్దేవా చేశారు. కేసీఆర్ను మేమే నడిపిస్తున్నామని చెప్పుకుంటూ ఉన్నారు. కేసీఆర్ను నడిపించేంత పెద్దవాళ్ళ మీరు, నాపై తప్పుడు వార్తల్ని పార్టీ ఎందుకు ఖండించడం లేదు, పార్టీ సోషల్ మీడియాలో నన్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు, నా లేఖ లీక్ చేసింది ఎవరో తెలియాల్సిందే అంటూ కవిత క్వశ్చన్ చేశారు. ఇంకా చాలా అంశాలని ప్రస్తావించారు. సార్, కేసీఆర్కు నోటీసులు వస్తే ఎందుకు నిరసనలు తెలుపలేదు, కేటీఆర్కు ఫార్ములా ఈ కేసులో నోటీసులు వస్తే నానా హంగామా చేశారు, పార్టీని అంతా కూడా ఎవరో గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటూ చాలా కామెంట్స్. ఇలా చదువుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో సార్, ఈ కామెంట్స్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది సార్? కవిత ఎవరిని టార్గెట్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి? క్లియర్గా కేటీఆర్నే టార్గెట్ చేసి ఇంకేముంది అందులో. మీకు ఎక్కడ కేసీఆర్ను అనలేదు ఒక్క మాట కూడా. అంతకుముందు కూడా కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయన్నారు. దయ్యాలు ఎవరుంటారు ఆయన చుట్టూ ఉండేది ఎవరు? కేటీఆర్ కన్నా ముందు జోగినపల్లి సంతోష్ ఉంటాడు పక్కనే, ఎప్పటికీ కేటీఆర్ ఉంటారు. కాదంటే ఆ రిజిస్ట్రార్ సన్నిహితంగా ఉంటారు. మిగతా వాళ్ళు ఎవరు యాజమాన్యంలో భాగం కాదు, బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ కాదు అది. సో వారంతా, మిగతా వాళ్ళంతా పార్టీలో నాయకులు, కానీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు పార్టీకి ఒక రకంగా ఓనర్స్. దీన్నే కదా ఈటల రాజేందర్ ప్రశ్నించింది. అది రియాలిటీ. రాజేందర్ అడిగిన ప్రశ్న న్యాయమైన ప్రశ్న. కానీ రాజకీయ పార్టీలు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగానే ఉంటాయి ఎక్కడైనా. అందువల్ల ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఓనర్షిప్ వేరుంటుంది, మిగతా వాళ్ళు వేరే. నువ్వు ఎన్ని చెప్పినా ఎంప్లాయీసే, ఓనర్సే. సో అందువల్ల ఆమె ఖచ్చితంగా ఎవరినో టార్గెట్ చేయడానికైతే ఆమె పేర్లు చెప్పి కూడా టార్గెట్ చేసేది కదా. ఇప్పుడు ఎవరో ఒక పార్టీ ఎమ్మెల్యేనో ఇంకో పేరు చెప్పాలని ఆమెకేంటి హెసిటేషను? కేసీఆర్ కూతురు వేరే నాయకుల పేర్లు చెప్పడం భయపడుతుందా? సో ఆమె గ్యారంటీగా దయ్యాలు అన్న రోజే కేసీఆర్ చుట్టూ ఉన్న ఇతర కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేసింది. ఇప్పుడైతే క్లియర్గా మీకు కేటీఆర్నే టార్గెట్ చేసింది. పార్టీని గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారు, పార్టీ నడిపించే సత్తా లేదు, కేసీఆర్ని మీరే నడిపిస్తారా, అంతా పెద్దవాళ్ళ మీరు? సో ఇవన్నీ దేనికి సంకేతం? కేసీఆర్కు నోటీస్ ఇస్తే హల్చల్ లేదు, కానీ కేటీఆర్కు నోటీస్ వస్తే హంగామా. ఇదంతా చాలా క్లియర్గా కేటీఆర్ పైన ఆమె తిరుగుబాటు, ఒక రకంగా కేసీఆర్పై తిరుగుబాటుగా భావిస్తున్నాం మనం అందరము. ఎందుకంటే కేటీఆర్ను కేసీఆర్ పూర్తిగా సమర్థిస్తున్నాడు కనుక ఒక రకంగా కేసీఆర్ను కైనా తిరుగుబాటు. కానీ కేటీఆర్ భుజాల పైన తుపాకీ పెట్టి ఆమె కాలుస్తుంది. సో అందువల్ల ఖచ్చితంగా కేటీఆరే ప్రధానమైన టార్గెట్, అందులో అనుమానమే లేదు. నిజంగా కూడా పోటీ కేటీఆర్తోనే కదా, ఇంకెవరితో పోటీ ఏముంది? కేసీఆర్తో అయితే కవిత పోటీ పడదు కదా. హరీష్ రావు పిక్చర్లోనే లేడు కదా. హరీష్ రావును చాలా సందర్భాల్లో ఇగ్నోర్ చేయడము, ఈవెన్ హరీష్ రావు అభిమానులు అయితే మమ్మల్ని హరీష్ రావును అవమానించేలా కూడా ప్రవర్తిస్తున్నారు, ఆయన దూరం పెడుతున్నారు, ఆయన పోనీ ఉంటే ఉండని అనే దూరంలో ప్రయత్నిస్తున్నారు. ఇటీవల వరంగల్ సభ సందర్భంగా కూడా హరీష్ రావుకు ప్రాధాన్యత లేదు, కేటీఆర్ కట్అవుట్ ఒక్కటే పెట్టారు. ఇవన్నీ మనం చూస్తున్నాం. అందువల్ల కవితకి ఇప్పుడు హరీష్ రావు పైన టార్గెట్ చేయాల్సిన అవసరము లేదు, సందర్భము కాదు. కేసీఆర్ పైన టార్గెట్ చేసి ఏమీ సాధించేది లేదు. జోగినపల్లి సంతోష్ కేసీఆర్ పక్కనున్న ఆయన ఏమీ పెద్ద పొలిటికల్ ఫిగర్ కాదు, అఫ్కోర్స్ పార్లమెంట్లో సభ్యుడిగా పనిచేసినప్పటికీ. అందువల్ల ఖచ్చితంగా ఆమె దాడి కేటీఆర్ పైనే, ఆమె పోటీ కేటీఆర్తోనే, ఇంకా వేరే వాళ్ళు ఎక్కడుంటారు? ఈ టోటల్